హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి మన వీడియోలో ఇన్‌షాట్ వీడియో ఎడిటర్ యాప్ యూజ్ చేసి లోగోని ఇలా డిజైన్ చేసుకోవచ్చు. అది ఎలానో చాలా సింపుల్‌గా, ఈజీగా చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే అర్థం కాదు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసమని ప్లే స్టోర్ నుంచి ఇన్‌షాట్ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. వీడియో పైన ట్యాప్ చేయండి. తర్వాత న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. బ్లాంక్ స్క్రీన్ తీసుకోండి. బ్లాంక్ స్క్రీన్ తీసుకున్న తర్వాత ఇలా వస్తుంది. ఇక్కడ క్యాన్వాస్ సెలెక్ట్ చేసి మన రేషియో సెలెక్ట్ చేసుకోండి. మీరు లాంగ్ ఫార్మ్ అయితే 16:9 తీసుకోండి. షార్ట్ వీడియో అయితే 9:16 తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత మనకి ఎన్ని మినిట్స్ అయితే చేసుకుందాము అనుకుంటున్నారో అంతకి డ్రాగ్ చేయండి. ఇలా డ్రాగ్ చేసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ పోతూ ఉంటాయి కాబట్టి మనం ఇక్కడ డ్యూరేషన్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఎంత కావాలో అంత సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్‌గా అంతవరకే మన టైమ్ లైన్ అనేది సెట్ అయిపోతుంది. చూసారు కదా! 30 సెకండ్స్ సెట్ అయిపోయింది. అదే మన 60 సెకండ్స్ కావాలి అంటే ఇక్కడ ఎడిట్ పైన ట్యాప్ చేసి 60 అని ఇచ్చేస్తే వెంటనే 1 మినిట్‌కి సెట్ అయిపోతుంది మన టైమ్ లైన్. ఇలా ఒక్కసారి టైమ్ లైన్ ఫిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలో చూద్దాం. ముందుగా టెక్స్ట్‌లోకి వెళ్ళి టెక్స్ట్‌లో మనకి ఏది కావాలనుకుంటామో లోగోలో ఆ టెక్స్ట్‌ని ఇచ్చేసేయండి. ఇచ్చిన తర్వాత సర్క్యులర్ ఫార్మ్ కావాలి కాబట్టి మీరు నేమ్‌కి ముందు, మధ్యలో, వెనక హ్యాష్‌ట్యాగ్ సింబల్ కానీ ఏదైనా సింబల్‌నిచ్చి సెపరేట్ చేయండి. అప్పుడే నీట్‌గా కనిపిస్తుంది. ఇలా ఒక్కసారి నేమ్ సెట్ చేసుకున్న తర్వాత టైమ్‌లైన్ పైన ఇలా వస్తుంది. ఇప్పుడు చివరన ప్రెస్ చేసినట్టయితే వీడియో ఎండ్ అని ఉంటుంది. దాన్ని ట్యాప్ చేయండి. ఎగ్జాక్ట్‌గా టైమ్‌లైన్ ఎంతైతే ఉంటుందో అంతవరకు ఫిక్స్ అయిపోయి ఇలా ఉంటుంది. చాలామంది ఇక్కడ మిస్టేక్ చేస్తారు. ఏంటంటే డ్రాగ్ చేస్తుంటారు. డ్రాగ్ చేసినట్టయితే కింద టైమ్‌లైన్ ఒక రకంగా ఉంటుంది. పైది ఒక రకంగా ఉంటుంది. సరిగ్గా సెట్ అవ్వదు. కాబట్టి ఎప్పుడైనా సరే ఎండ్‌లో క్లిక్ చేసి వీడియో ఎండింగ్ అని ఉంటుంది. దానిపైన ట్యాప్ చేయండి. అదే మీకు ముందు కూడా సెట్ చేసుకోవాలి అనుకున్నట్టయితే వీడియో బిగినింగ్ అని పెట్టండి. అలా పెట్టినట్టయితే ముందు, వెనక కరెక్ట్‌గా సెట్ అయిపోతుంది మన టైమ్‌లైన్‌కి. ఇలా ఒక్కసారి టైమ్‌లైన్ ఫిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడేం చేయాలో చూద్దాం. ఎడిట్ పైన ట్యాప్ చేసి ఇక్కడ మీకు కలర్స్ ఏదైతే కావాలనుకుంటారో ఆ కలర్‌ని సెలెక్ట్ చేసుకోండి. నేనైతే యెల్లో కలర్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. ఒక్కసారి ఇలా కలర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎడిట్ పైన ట్యాప్ చేసి ఫాంట్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా ఒకసారి ఫాంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి టెక్స్ట్ ఉంది చూసారా? టెక్స్ట్ సైజ్ ఎంత కావాలో అంత సెట్ చేసుకోండి. నేనైతే 20 పెట్టుకున్నాను. మీరు సైజ్ ఎంత కావాలో అంత సెట్ చేసుకోండి. ఒకసారి సెట్ చేసుకున్న తర్వాత కింద బాటమ్‌లో చూస్తున్నారు కదా! ఏ అని ఉంది. దీనిపైన ట్యాప్ చేసిన తర్వాత ఈ ఆప్షన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ టైమ్‌లైన్ ఉంది కదండీ! దీన్ని కొంచెం ఇలా డ్రాగ్ చేయండి. చేసినట్టయితే చూసారు కదా! సర్క్యులర్ ఫార్మ్ అనేది ఎలా ఫార్మ్ అయిపోయిందో. ఇలా వచ్చిన తర్వాత దీన్ని ఒక్కసారి అడ్జస్ట్ చేసుకోండి. స్క్రీన్‌కి ఫిట్ అయ్యే విధంగా అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ 100 చేసేయండి. చూసారు కదా! సర్క్యులర్ ఫార్మ్‌లో ఎలా ఫార్మ్ అయిపోయిందో మన నేమ్. ఇదేనండి లోగో. దీనికి ఇప్పుడు యానిమేషన్స్ అనేది యాడ్ చేయాలి. అది ఎలానో చూద్దాం. ఇప్పుడు ఒకసారి ఈ సర్క్యులర్ ఫార్మ్ అనేది కరెక్ట్‌గా రీసైజ్ చేసుకోండి. స్క్రీన్‌కి ఫిట్ అయ్యే విధంగా సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ట్రయాంగిల్ సింబల్ ఉంది కదండీ! దీన్ని ట్యాప్ చేయండి. అది స్టార్టింగ్ పొజిషన్‌లో పెట్టి. ఒకసారి ట్యాప్ చేసుకున్న తర్వాత మళ్ళీ లాస్ట్ ఎండింగ్‌కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒకసారి ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత 2 ఫింగర్స్ తోటి ఈ సర్క్యులర్ ఫార్మ్ ఉంది కదండీ! దాన్ని ఇలా రొటేట్ చేయండి. చూసారు కదా! ఇలా రొటేట్ చేయండి. ఇది నిదానంగా రొటేట్ చేయండి. ఇలా 360 డిగ్రీస్ ఒకసారి రొటేషన్ చేసిన తర్వాత జూమ్ చేసుకోండి మళ్ళీ ఒకసారి. మళ్ళీ చూసారు కదా! రివర్స్ వచ్చే వరకే ఎలా ఫార్మ్ అయిపోయిందో మళ్ళీ ప్లేస్ చేసి చెక్ చేసుకోండి. సర్క్యులర్ ఫార్మ్ అనేది మనకి క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఇలా ఒక్కసారి యానిమేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇక్కడ కాపీ అనే ఆప్షన్ ఉంటుందండి. కాపీ క్లిక్ చేయండి. కాపీ క్లిక్ చేసిన వెంటనే ఇంకో టైమ్‌లైన్ యాడ్ అవుతుంది. ఇక్కడ చివరి వరకు ఉందో లేదో చెక్ చేసుకోండి. లేనట్టయితే వీడియో క్లిప్ ఎండ్ కొట్టండి. ఎండ్ వరకు టైమ్‌లైన్ సెట్ అయిపోతుంది. ఇలా సెట్ అయిన తర్వాత ఈ టైమ్‌లైన్ సెలెక్ట్ చేసి మళ్ళీ డబుల్ ఫింగర్‌తో చేసినట్టయితే రీసైజ్ ఇలా వస్తుంది. ఇలా రీసైజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే స్టార్టింగ్ ఒకసారి ట్యాప్ చేసి అక్కడ టెక్స్ట్ సైజ్ ఎంతుందో చెక్ చేసుకోండి. ఇక్కడ స్టార్టింగ్ 7 అయితే ఉంది కదండీ! లాస్ట్ వీడియో క్లిప్ ఎండ్‌లో కూడా చెక్ చేసుకోండి. అక్కడ కూడా 7 ఉండాలి టెక్స్ట్ సైజ్. అప్పుడే మనకి మోషన్ అనేది కరెక్ట్‌గా వస్తుంది. లేనట్టయితే ఇష్టం వచ్చినట్టు వస్తుంది. కాబట్టి టెక్స్ట్ సైజ్ కరెక్ట్‌గా చూసుకున్న తర్వాత ఇలా సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కాపీ చేయండి. చూసారు కదా! మోషన్ అనేది పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఇలా సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కాపీ చేస్తే థర్డ్ టైమ్‌లైన్ వస్తుంది. మళ్ళీ ఇందాక ప్రాసెసే రిపీట్ చేయండి. ఆ టైమ్‌లైన్ సెలెక్ట్ చేసుకొని డబుల్ ఫింగర్‌తో రీసైజ్ చేసుకున్నట్టయితే ఫిక్స్ అయిపోతుంది. మళ్ళీ టెక్స్ట్ సైజ్ అనేది చెక్ చేసుకోండి. ఇక్కడైతే ఎంతైతే ఉంటుందో లాస్ట్‌లో కూడా అంతే ఉండాలి.
ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇలా మీకు మల్టిపుల్ ఎన్ని కావాలో అన్ని సర్క్యులర్ ఫార్మ్స్ కోసం కాపీ చేసి వదిలేయండి. టైమ్‌లైన్ ఇలా సెట్ అయిపోతుంది. చూసారు కదా! ఇక్కడ సర్కిల్ అనేది ఏ టైమ్‌లైన్ సెలెక్ట్ చేసుకుంటే అదే సర్కిల్ అనేది సెలెక్ట్ అవుతుందండి. కాబట్టి మీరు దేన్నైతే చేంజ్ చేయాలనుకున్నారో ఆ టైమ్‌లైన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాతే రీసైజ్ చేసుకోండి. ఇలా మనకి ఎన్ని కావాలో అన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి ప్లే చేసి చెక్ చేసుకోండి. మోషన్ అనేది కరెక్ట్‌గా వస్తుందో లేదో. ఖచ్చితంగా అయితే ఎండింగ్, స్టార్టింగ్‌లో సైజ్ అనేది చెక్ చేసుకోవాలి. స్టార్టింగ్ ఎంతైతే ఉంటుందో ఎండింగ్ కూడా అంతే ఉండాలండి. ఏ టైమ్‌లైన్ అయినా సరే స్టార్టింగ్, ఎండింగ్ చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత చూసారు కదా! మన లోగో అనేది రెడీ అయిపోయింది. అది కూడా మోషన్ లోగో రెడీ అయిపోయింది. చాలా సింపుల్ కదండీ! మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఇలా అంతా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఎక్స్‌పోర్ట్ చేయండి. ఎక్స్‌పోర్ట్ చేసే ముందే ఇక్కడ చేయాల్సిన ఇంకో పనుందండి. మనకి ఇన్‌షాట్ లోగో ఉంటుంది కదండీ! ఆ ఇన్‌షాట్ లోగోని డిలీట్ చేసేయాలి. చూసారు కదా! ఒక్కసారి ఇలా మోషన్ లోగోని క్రియేట్ చేసుకున్న తర్వాత వీడియో పైన ఎక్కడైనా సెట్ చేసుకోవచ్చండి. మీకు వీడియో క్రియేట్ అయిన తర్వాత దీన్ని వీడియోని రీసైజ్ కూడా చేసుకోవచ్చు. లోగో ఎంత కావాలో అంత జూమ్ చేసుకోవచ్చు. జూమ్ ఇన్, జూమ్ ఔట్ ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పటివరకు మా వీడియో చూసి సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయకపోతే లైక్ చేయండి. థాంక్ యూ.